చక్షువుతో ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపాలు రెండు కనపడుతున్నాయి లోకంలో. చాలా తేలికగా అని చెప్పింది వేదం. చాలా తేలికగా నువ్వు చూడవచ్చన్న పరబ్రహ్మస్వరూపములు రెండు. ఒకటి సూర్యుడు, రెండు అన్నం. ఎందుకని? ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజముల కొబుకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు తిక్కన గారు భారతంలో. అది హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అన్నాడు. బ్రహ్మ విష్ణువు హరుడు ముగ్గురు కలిసి ముద్దై గట్టిపడి నిలబడితేది సూర్యబింబం అన్నాడు ఆయన. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఆయన సృష్టికర్త కాబట్టే ఆయనలోంచొచ్చినటువంటి శక్తిని కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారా మొక్కలన్నీ పుచ్చుకుని పత్రహరితాన్ని తయారు చేస్తే మనం ఆహారం పుచ్చుకోవట్లా. సృష్టికర్త, స్థితికర్త. ఆయనే లోకములన్నింటినీ కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆ సూర్యుని వలన ఆరోగ్యం నిలబడుతోంది. ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్దక్షక లక్ష్మీస్తో తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మనుష్యుని యొక్క ఆయుర్దాయాన్ని సూర్య భగవానుడు గ్రసించేస్తున్నాడు. అయిపోతోంది కాలం. రామకృష్ణ పరమహంస ఒకరోజు నిద్ర లేవగానే భూమి మీద పడి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉండేవారు. మేనల్లుడు వచ్చి, ఎందుకు మామయ్య అలా ఏడుస్తున్నావంటే, నా ఆయుర్దాయంలో ఇంకొక రోజు అయిపోయిందిరా, కాళికా దర్శనం అవ్వలేదంటూ ఉండేవారు. కాబట్టి ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక. సూర్యుడు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. కాబట్టి ప్రళయకర్త. మూడూ కలిసి సూర్యుడైనట్టే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమే అన్నంగా కంటి ముందు కనబడుతోంది. ఆ అన్నము వలననే సృష్టి జరుగుతోంది. అన్నాద్భవంతి భూతాని, సమస్త భూతములు సృజింపబడుతున్నాయి. ఆ అన్నము వలననే సమస్త ప్రాణులు నిలబడుతున్నాయి. చిట్ట చివరికి ఆ అన్నము వలననే సమస్త ప్రాణులు లయమైపోతున్నాయి. కాబట్టి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అన్నం ఏదున్నదో అదే ప్రాణము, అదే పరబ్రహ్మము. ఆ అన్నం నువ్వు తినేటప్పుడు జాగ్రత్త. అన్నం ఒకరికి పెట్టేటప్పుడు జాగ్రత్త. నిర్లక్ష్యంగా పెట్టవద్దు, ప్రేమతో పెట్టు. ఒకరికి అన్నం పెడుతున్నావంటే ఒక్కరికి పెట్టిన అన్నము వలన నువ్వు ఎన్ని ప్రయోజనములను, ఎంత పుణ్యాన్ని మూటకట్టుకుంటున్నావో తెలుసా అని అడిగింది వేదం.